నేను యా నాగార్జున రెడ్డి గారు, కొత్త ట్యాక్స్ విధానానికి ఒక్క స్లాబ్కి సంబంధించి 12 లక్షల వరకు మినహాయింపుకు సంబంధించి ఎట్లా చూస్తారు మీరు? మీ అనాలిసిస్ అంటే యాజ్ ఎ సిఏ. అసలు చాలా ఇక్కడ ఉంటే నేను ఇంతకుముందు బడ్జెట్కి ముందే నేను మీ అందరికి కూడా పంపించాను. 10 లక్షల రూపాయల వరకు కూడాను నో ట్యాక్స్ ఆర్ జీరో ట్యాక్స్ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పాను. అది ఆమె ఇప్పుడు 12 లక్షలు చేశారు. అవును, స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఇచ్చారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అనేది వస్తుంది. ఇప్పుడున్న పుస్తకంలో సగమే ఉంటుంది. ఇంకొక వారం రోజుల తర్వాత ప్రవేశపెడుతున్నారు. అది మోస్ట్ ప్రాబబ్లీ యాక్ట్ అయి ఉండకపోవచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ ట్యాక్స్ కోడ్ అయి ఉంటుంది అంతే. సో ఏంటి అంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ట్యాక్స్ స్లాబ్ విధానం కావచ్చు అంటే అఫ్ కోర్స్ 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు అనేది ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలకు, మధ్యతరగతి ఎంప్లాయీస్కి నిజంగా ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. ట్యాక్స్ విధానం, స్లాబ్ విధానం కావచ్చు, ట్యాక్స్ పేయింగ్ విధానం కావచ్చు, రాబోయేటటువంటి చట్టం కావచ్చు, మీ స్పెక్యులేషన్స్ ఏంటి, ఎట్లా ఉందనుకుంటున్నారు? మీ అనాలిసిస్ ఏంటి? అదే నా అనాలిసిస్ అంటే ఇంతకుముందు అయితే ఏంటంటే బిలేటెడ్ రిటర్న్స్ అనేటువంటిది లేదు. ఇప్పుడు మీకు ఒకవేళ రిటర్న్ లేట్ అయినా కానీ 2 సంవత్సరాల వరకు టైం లిమిట్ ఇచ్చారు, చేసుకోవచ్చు అని చెప్పారు. అయినా కానీ ఎంతసేపటికి మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించే ఎందుకు ఆలోచిస్తాం సార్? మనకి జిఎస్టీకి సంబంధించి సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ లోనేమో ఎస్పెషల్లీ జిఎస్టీలోనేమో పిచ్చ బాధలు బాధేస్తారు. అవును, పెట్రోల్ మీద రేటు తగ్గించండి అంటే తగ్గించరు. ఇల్లు కట్టుకోండి అంటారు. సిమెంట్, స్టీల్ మీదేమో జిఎస్టీలో 28% ట్యాక్స్. వాటిని గురించి చెప్పకుండా ఏదో ఇన్కమ్ ట్యాక్స్ లో 50,000 నుంచి 75,000 చేశాము, సీనియర్ సిటిజన్స్ కి ఇలా చేశాము, 6 సంవత్సరానికి 6 లక్షల వరకు అద్దె రూపంలో కనుక వస్తే టీడీఎస్ లేదు, ఇవన్నీ చెప్తారు. ఇన్కమ్ ట్యాక్స్ లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ అనేటువంటిది ఒక పెద్ద కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. దాని గురించి ఆమె ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ ఇండియాలోనే కాదండి, ఈవెన్ అమెరికాలో కూడా క్యాపిటల్ గెయిన్స్ అనేది పెద్ద డిస్ప్యూటింగ్ సబ్జెక్ట్. ఎనీహౌ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఇప్పుడు ఆ 12 లక్షల కోట్లు అనే 12 లక్షల రూపాయలు అనేటువంటిది మనకు ప్రధానంగా కనపడుతుంది. కానీ మళ్ళీ ఆ స్లాబులు చెప్పినప్పుడు 0 to 4 lakhs, 4 lakhs to 8 lakhs, 8 lakhs to 12 lakhs అని చెప్పారు. అది పెద్ద కన్ఫ్యూజింగ్. అది కొంచెం మీరు క్లియర్ చేయగలుగుతారా కన్ఫ్యూజన్ మతలబ్ ఏంటో? అదే సార్, అది ఫైన్ ప్రింట్ వస్తే గానీ మనకు తెలియదు సార్. అది ఫైన్ ప్రింట్ వస్తే గానీ మనం చెప్పలేము ఏ డిపార్ట్మెంట్ కి ఎంత అలొకేట్ చేశారని చెప్పలేము. విచారించదగ్గ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది ఒక్క మొక్క లేదండి అందులో. కానీ బీహార్ కి చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. అంటే ఎలక్షన్ లేవుగా సార్ ఇక్కడ. అదే సార్ చెప్పేది. అందుకని అప్పుడు దీన్ని సామాన్యుల బడ్జెట్ అనాలా, మధ్యతరగతి వాళ్ళ బడ్జెట్ అనాలా, ఎలక్షన్ బడ్జెట్ అనాలా? సో ఆవిడ ఈ ట్యాక్స్ సంబంధించి చెప్పేటప్పుడు కొనుగోలు శక్తి పెరుగుతుంది, వాళ్ళ సేవింగ్స్ పెరుగుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అని చెప్పి ఆవిడ ఒక కొసమెరుపు ఇచ్చారు. అది చెప్పిన తర్వాత నిజంగా ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల నిజంగా అవన్నీ కూడా అప్లై అవుతాయా ప్రాక్టికల్ గా? కొంతవరకు జరుగుతుంది సార్. అంతేగాని ఫుల్ గా ఉండదు. మనుషుల జేబుల్లో కొంచెం డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ మిగిలిన ట్యాక్స్ ని పెట్టి మళ్ళీ వాడు వస్తువులు కొనుక్కుంటాడు. దాని మీద మళ్ళీ 18%, 12%